ఇడానాడి, పింగళా నాడి, సుషుమ్న ఇది అంటారు కదా. మీకు ఏ నాడులు ఆడుతుంటే సుషుమ్నలోనే ఉంటుందా ఎలాగా శ్వాస? ఎక్కువ మన కుడిముక్కే ఆడుతుంది. ఎప్పుడైనా గమనించుకోండి, కుడిముక్కులోనే ఇది సూర్యనాడి, చంద్రనాడి, ఇది సుష్మా నాడి అంటారు కదా. నాకు తెలియకుండా గాలి ఆడుతుంది. నిన్న చెప్తా, సరిగమలు పలికినప్పుడు లోపలికి పోతారు ఎక్కువ. హై పిచ్లో వినుడు పైకి వస్తుంది, లో పిచ్లో వినుడు లోపలికి వస్తుంది. అంటే ఆ సరిగమంతోనే సాధన చేపిస్తుంది. ఆంజనేయ స్వామి ముద్ర పెడుతుంది ఇట్లా, నాలుకతో కూడా ముద్రలు పెడుతుంది. సగం నాలుక పాములాగా మడిచి వెనక్కి పెట్టేది, అర్థమే పూర్తి రాల అట్లా. మళ్ళీ అట్లా పెట్టి కూడా మళ్ళీ లింగమాక అట్లా పెడుతుంది. నాలుకనే నాలుకనే లింగం పెడుతుంది. మళ్ళీ దాని మీద ఇట్లా త్రికోణం వచ్చేటికి మడుస్తుంది. నాలుక కూడా త్రికోణం వచ్చేటికి మడుస్తుంది. అంటే నాలుకతోనే క్రియలు జరుగుతున్నాయి, నాకు తెలియకుండా జరుగుతాయి. ప్రత్యేకంగా నేను సుష్మనాడే ఈ ముక్కు ఈ ముక్కు ఈ ముక్కు నేను పట్టుకోలే, కానీ మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ నాడులో ఉంది ఇది తెలుస్తుంది. ఒక్కోసారి ఎక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చినప్పుడు అదంతా కదే ఆడుతుంది, దాటిలాగా వచ్చేస్తుంది. అప్పుడు అదంతా సాధనే. ఈ పక్క మాత్రమే ఆడుతుంది. మళ్ళీ ఇది పోయి మళ్ళీ ఇది ఆడుతుంది, అది పోయి మధ్యలో ఆడుతుంది. ఆడికి 3 ఆడుతున్నట్టు ఈ 2 పోయినాక మళ్ళీ కరెక్ట్గా లాస్ట్లో ఇది ఆడుతుంది. నాకు తెలియకుండానే అన్ని జరుగుతున్నాయి. కానీ నాకు లోపల మళ్ళా అంతర్గతంగా చెప్తాంటది పలాంది అని. ఈ తలరాతని మీరు ఎలా చదువుతారు? అంటే నాది నేను చదువుకున్నా, ఇతర నేను చెప్పను. అది నేను స్వప్నంలోనే చూసుకున్నా. అవి రెడ్ అక్షరాలతో కనపడినాయి. ఇట్లా బ్రహ్మరాత ఎట్లా ఉంటుంది, ఇట్లా 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 ఎక్కువ ఉండవు, కొన్ని అక్షరాలే ఉంటాయి. కానీ సోహము, ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి అట్లాంటివి అయితే క్లియర్ కట్గా కనిపించి రియల్గా కనపడతాయి. కుంకుమ బొట్టు పెట్టుకుంటే సూర్యుడు వస్తాడు. మామూలుగా మనకు ఒక బొట్టు ఉంటుంది, ఇది పెట్టుకుంటావు, అట్లా కాదు, నీకే రియల్గా ఒక బొట్టు ఏర్పడుతుంది. అది నాకు సూర్యుడు వచ్చినాడు, అంతే, అది సత్యం. సూర్య భగవానుడు ఆ శక్తి మాత్రం ఎప్పుడు నిరంతరం ఈ లోపల ప్రవహిస్తూనే ఉంటది. అంతే వారిని పట్టుకుంటే అన్ని జరిగినట్టే. సూర్యుని పట్టుకో, అంతే, సూర్యుని పట్టుకో, అంతే. అది ఫస్ట్ డైరెక్ట్ గా చూడలేము. నాకు ఎట్లా అంటే మల్లెపూలు అడ్డం పెట్టేది, ఆ మల్లెపూల ద్వారా ఇట్లా చూపించేది. కొన్నాళ్ళు కొంగు అడ్డ పెట్టేది. తర్వాత ఇట్లా శాటిలైట్ తో చూస్తానే మనం ఇట్లా శాటిలైట్ తో చూసినట్టు మళ్ళీ అలవాటు అయిపోయింది. మళ్ళీ ఎండకు కూడా తట్టుకోగలిగిన. ఇట్లా చూసి మల్లెపూలు అడ్డబెట్టి చూసి సూర్యుని కూడా మాల కట్టి ఆడబెట్టేది, నీళ్లు వాటర్ ఆడబెట్టేది. నాకు తెలియకుండానే అన్ని చేపించింది. తెలియకుండానే ఏళ్లతో రాపిచ్చేది, మళ్ళీ 2 ఏళ్ళతో రాపిచ్చేది, ముద్రలు పెట్టేది, అన్ని చేసి ఇచ్చింది. కండ్లలో ఇట్లా అంతా చేపించుకుంటూ వస్తుంది. చెవుకు కూడా, చెవులలో కూడా ఈ మన వెనకల ఇదంతా ఇక్కడ కూడా బొట్టు పెడుతుంది. ఎక్కడంటే ఇక్కడ వెనకల. ఎవరైనా తిక్కబట్టి ఏమో బొట్టు పెట్టింది అనుకుంటారా, వెనకల ఈడ పెడుతుంది, మళ్ళీ ఈడ పెడుతుంది. సింధూరం, ఎక్కువ సింధూరం కూడా పెట్టుకుంటా నేను, ఆంజనేయ స్వామి కలర్ సింధూరం. సూర్య భగవాన్ చూసినట్టు మీకు కళ్ళు ఏం దెబ్బతినలేదమ్మా? ఆ వెలుగు గ్రహించే వరకు చూపిస్తుంది, తర్వాత అంత చూపిదు. అలవాటు చేసింది చూసేది. ఆమె ఎప్పుడు చూడాలో చూస్తుంది. ఆ తర్వాత మీకు మామూలుగా ఉన్నప్పుడు కూడా అది కనపడుతుంటది. అది కనపడుతుంది. లైట్ చూసినా ఏది చూసినా అట్లా ఉందని వింటేనే అట్లా చేసినారు. ఇప్పుడు అందుకే చెప్పాలంటే భయం. మీకేమో ఇంత వివరం కూడా నేను ఎవరికి చెప్పలే. ఎన్ని శక్తులు ఉన్నాయమ్మా ఆది పరాశక్తి దాకా వెళ్ళడానికి? నాకు రావడమే ఆది పరాశక్తి వచ్చింది. ఫస్ట్ గ్రామ స్థాయి నుండి పొలివేరమ్మ నుంచి. మా అమ్మ పొలివేరమ్మ తిట్టిన నేను పుట్టిన. పొలివేరమ్మ, ఎర్రదొడ్డి గంగమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ కా నుంచి దుర్గమ్మ కాడికి పోయినాం. దుర్గమ్మే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి అంటే అన్నిటికీ మూలం. అమ్మవారు, అయ్యవారు సృష్టికర్తలకే అమ్మ, మనకొకరికి అమ్మ కదా. అమ్మ బ్రహ్మని రాస్తుంది, అహం బ్రహ్మాస్మి అని రాస్తుంది. కానీ అమ్మ బ్రహ్మని రాస్తుంది, అహం బ్రహ్మాస్మి అని రాస్తుంది. నేను రాసినాను కాబట్టి నాకు అది అర్థమవుతుంది. తెలుగులో రాసినట్టు అర్థమవుతాయి, కొన్ని సంస్కృతంలో అర్థం కావు. కానీ ఇది సంస్కృతము, ఇది కేరళ, ఇది రుస్తం అనేది పెద్ద కౌలిని కేతనం అని రాసింది. చదివేకేమో తెలుగులోనే ఉంది, కానీ ధర్మర్మ వేరే ఉంది. మళ్ళీ నాగపని అని రాస్తుంది, సహస్ర నాగపని అని రాస్తుంది. సహస్రారం నాగపని 1000 పడగలు అట్లా అర్థాలు ఉంటాయి. పైకి తెలుగులో రాసిన దాని భావన వేరే ఉంటది. కౌలిని కేతనం అనేది హిందీ వర్డ్ అంట. 1000 సహస్రాలని ఉంది దాంట్లో. అట్లా తెలుగులో రాస్తున్న భావనలు వేరే ఉన్నాయి. అంటే ఇట్లాంటి శక్తి ఒక అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చుంది అనేటప్పటికల్లా చాలా పెద్ద పెద్ద యోగులకి, గురువులకి తెలిసిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు వస్తారు కదా. కొందరు వచ్చినారు.
శంఖము బుక్స్ కూడా దండ పెట్టుకున్నారు. జగరమాతే రాస్తుంది, మేమేం చూద్దామన్నారు ఉన్నారు. అంటే కర్మల్ని తీసే శక్తి ఎవరికి ఉండదు అంటారు కదా, మరి ఎట్లా మీరు చేస్తారు వాళ్ళందరికీ? నేనేం అవన్నీ ఇంకా పోలే. ఊరికే ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగలేదంటే మాత్రం ప్రాణభిక్ష పెట్టాలి. మనకు శక్తి మనం లేదు, అమ్మవారు ఇస్తుంది అంతే. వాడు ఏదో పెద్దగా పోయాడు, చిన్నగా పోయేట్టుగా, లేకుంటే ఇంకో వాయిదా పడుతుంది అంటారు. ఫస్ట్ నాకు వస్తుంది, వాళ్ళకి బాగా అవుతుంది. అవన్నీ చూసినాం. అది మీరు తీసుకుని మీరు అనుభవించి పంపిస్తారు. 2 రోజులు ఉంటుంది. 2 రోజులు వెనుక వాళ్ళకి బాగా అవుతుంది. ఈ కట్లు అమ్మ, ఈ కట్లు వేస్తే అంటే అవి నాకు తెలియకుండా వస్తాయి సార్, నేను చెప్పరు. ఆ గాలి మీద కట్టు, భూమి మీద కట్టు, నీటి మీద కట్టు, ఆకాశం మీద కట్టు, అరికట్టు, అరికాలు, ఇరికాలు, మరికాలు, ఎరికాలు, సెరికాలు, వాలికాలు, ఈరికాలు, వెల్లకాల, నిల్లకాల, నల్ల కాడికట్టు, కావేడి కట్టు, ఏడేటి కట్టు, నాడేటి కట్టు, నీటేటి కట్టు, నల్లేటి కట్టు, కట్టు అంతే. అంత అష్ట దిగ్బంధన అయిపోయింది అవుతుంది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నిలబడాల్సిందే. నా ముందర వస్తే అమ్మవారు వచ్చేళ్ళు వస్తారు, నన్ను చూస్తే వస్తారు. నేను నాది కదా శక్తి, అమ్మ శక్తి, అమ్మ పెద్దమ్మ కదా కాబట్టి వస్తారు, పలుకుతారు. గమనుండంటే గమనైపోలే, నిమ్మకాయ ఇచ్చి శాంతించంటే గమనైపోలే. ఆ స్థితి పెట్టింది. పూజ కానీ అమ్మవారికి ఏదైనా చేయాలంటే ఎలా చేయాలి, ఏదైనా చెప్పింది అమ్మ మీకు? నాకు మాత్రం ఇట్లే పూజ చేయాలని చెప్పలే. నేను చెప్తానులే, నువ్వు లలితా సహస్రనామాలే చదువు, నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇన్ని ప్రసాదాలు పెట్టని నాకు చెప్పనేలే. నాకు బుద్ధి పెట్టి నేను పెట్టినా. నాకు ఓపిక బాగున్నప్పుడు కలశం పెట్టినా, ప్రసాదాలు పెట్టినా, అన్నీ చేసిన. అవన్నీ పక్కకు దొబ్బేసింది. అవి నాకు అవసరం లేదు, ఇక్కడ కూర్చోనింది. ఓ రోజు 2 రోజులు మాల తిప్పింది, ఆ మాల పక్కకు పారేసింది. ఓన్లీ దానం తప్పసే. అది కూడా నువ్వు తెల్లవారుజామునే లేయి, నువ్వు 4 గంటలకు లేయని నాకు చెప్పలే. నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ధ్యానం చేస్తాను. రాసుకుంటా లయం అవుతుంది. ఆ స్థితిలో మేము కన్ను మూసుకోవాలంట. ఫస్ట్ వస్తారు, చిత్రాలు వస్తాయి, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా అన్ని దర్శనాలు కూడా వెళ్ళిపోతాయి, ఉండవు. లాస్ట్కు అక్కడ నిలబడతాం అంతే. మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఉండే దేవతలు వచ్చి మిమ్మల్ని ఆశలు పెట్టలేదా ఎవరు కూడా? దండిగా పెడతారు, అడిగారు, రెక్కలు కట్టుకొని వస్తారు. యక్షులు, కింపురుషులు, దేవగన్యలు వాళ్ళంతా వస్తారు. చాలా చూపిస్తారు. ఒకరు గోల ఇది బంగారు పాత్ర అది చూపిస్తారు. ఒకరు నాకైతే హారం చూపించినారు, మణిహారం పెద్దది. నేను మణిహారం తీసుకోలే, నీ బంగారు తీసుకోలే. నేను తాళపత్ర గంధమే తీసుకున్నా. తాళపత్ర గంధం తీసుకున్నా. అంత దూరం గురువు ఉంటే నాకు అయినా వచ్చినాడు గురువు అని దండ పెట్టుకున్నా.